हेलो बच्चों, ఈ రోజు ఈ వీడియోలో మనం अब कहाँ दूसरों के दुख में दुखी होने वाले सेकंड पार्ट నేర్చుకుందాం. नेचर के गुस्से का एक नमूना कुछ साल पहले ముంబై में देखने को मिला था. అంటే ప్రకృతికి కోపం వస్తే ఎంత ప్రళయం జరుగుతుందో మనం కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో చూసాము. यह नमूना इतना डरावना था कि बम्बई निवासी डरकर अपने अपने पूजा स्थल में अपने खुदाओं से प्रार्थना करने लगे. ఎంత భయపడిపోయారంటే బొంబాయిలో పీపుల్ తమ యొక్క పూజా గదిలోకి వెళ్ళిపోయి భగవంతుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. कई सालों से बड़े बड़े बिल्डर समुद्र को पीछे धकेलकर उसकी जमीन को हथिया रहे थे. చాలా చాలా సంవత్సరాల మట్టి కూడా పెద్ద పెద్ద బిల్డర్స్ సముద్రాన్ని వెనక్కి తోసి అక్కడ ఆక్యుపై చేయటం మొదలెట్టారు. బేచారా సముందర్ లగాతార్ సిమడతా జా రహా థా. పాపం మెల్లిమెల్లిగా అడ్జస్ట్ అవుతూ సిమడతా కొంచెం కొంచెం ఊరుకుంటూ వచ్చింది సముందర్. సిమట్నా అంటే ఆ ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవడం. పైలే ఉస్నే అప్ని ఫైలి హుయి టాంగే సమేటి. ముందు కొంచెం కొంచెంగా వెనక్కి తగ్గటం మొదలెట్టింది. తోడా సిమట్కర్ బయటకయా. కొంచెం కుంచుకుని ఉండటం మొదలెట్టింది. ఫిర్ జగ కంపడితో ఒకడు బయటకయా. కానీ దానికి ప్లేస్ తక్కువైంది. అప్పుడు ఏం చేస్తుంది, ఒకడు బయటకయా. ఒక్కసారికి ఉప్పెన్లా లేచింది. ఫిర్ ఖడా హో గయా. మళ్ళీ నించుంది. జబ్ ఖడే రహనే కి జగ కంపడితో ఉసే గుస్సా ఆ గయా. నించునేసరికి ప్లేస్ సరిపోవడంతో దానికి కోపం వచ్చింది. జో జితనా బడా హోతా హై ఉసే ఉతనా హీ కమ్ గుస్సా ఆతా హై. బాగా పెద్దగా గొప్పగా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కోపం వస్తుంది. అలాని వాళ్ళని పరంతు ఆతా హైతో రోకనా ముష్కిల్ హో జాతా హై. ఎప్పుడు కోపం రాని వాళ్ళకి కోపం వస్తే వాళ్ళని ఆపడం చాలా కష్టం. और यही हुआ. उसने एक रात अपनी लहरों पर दौड़ते हुए 3 जहाजों को उठाकर बच्चों की गेंद की तरफ 3 दिशाओं में फेंक दिया. ఒక రాత్రి ఏం చేసింది, తన కెరటాలతోటి 3 పెద్ద పెద్ద షిప్స్ ని పిల్లల బంతుల మాదిరిగా బాల్స్ మాదిరిగా 3 వెంపులా విసిరేసింది. एक वल्ली के समुंदर के किनारे प्लेसेस इवన్నీ. और किनारे पर आ गिरा. दूसरा बांद्रा में खाटर रोड के सामने औंधे मुंह और तीसरा गेटवे ऑफ इंडिया पर टूट कर सैलानियों को नजारा बना. बावजूद कोशिश वे फिर से चलने फिरने के काबिल नहीं हो सके. 3 వెంపులా విసిరేసింది. वर्ली के समुंदर के किनारे और दूसरा बांद्रा के कार्टर रोड के सामने और गेटवे ऑफ इंडिया पर. ये सैलानियों में से यात्री पैसेंजर्स होते हैं ना, वे तो నజారా బనా బావజూద్ కోషిష్ వే ఫిర్ సే చల్నే ఫిర్నే కే కాబిల్. అతి కష్టం మీద బతికారు వాళ్ళు, నడవటానికి తిరగటానికి పనికి రానట్టు మాదిరి అయిపోయారు. అపాహిజ్ బన్ గయే థే. మేరీ మా कहती थी. మళ్ళీ ఇంతవరకు మనకి ప్రకృతి కోపం గురించి చెప్పారు. ఫస్ట్ పేరాలో మనకి సులేమాన్ గురించి, సెకండ్ పేరా మే షేక్ యాజ్ के बारे में, थर्ड పేరా మే नूह पैगंबर के बारे में बताए थे कवि. अब तो लेखक की माँ क्या कहती थी उसके बारे में बताए. मेरी माँ कहती थी सूरज ढले आंगन के पेड़ों से पत्ते मत तोड़ो, पेड़ रोएंगे. लेखक की माँ कहा करती थी कि వాళ్ళ లేఖక్ వాళ్ళ అమ్మ ఏం చెప్పేది, సూర్యుడు అస్తమించేటప్పుడు చెట్ల నుంచి ఆకులు కొయ్యొద్దు, చెట్లు ఏడుస్తాయి. దియా బత్తి కే వక్త్ ఫులోం కో మత్ తోడో, ఫూల్ బహువా దేతే హై. మనం దీపాలు వెలిగించే వేళ పువ్వులు కొయ్యొద్దు, అవి మనకి బ్లెస్సింగ్స్ శాపాలు పెడుతుంటుంటాయి. దరియా పర్ జావో తో ఉసే సలాం కియా కరో. వరండాలోకి వెళ్తే చక్కగా నమస్కారం పెట్టుకో. వహ్ ఖుష్ హోతా హై, హ్యాపీ అవుతాయి. కబూతరం కో మత్ సతాయా కరో. పిజన్స్ నేర్పించొద్దు, వే హజరత్ మొహమ్మద్ కా అజీజ్ హై. భగవంతుడి యొక్క దూతలవి. उन्हें अपनी मजार के नीले गुंबद पर घोंसले बनाने की इजाजत दे रखी है. వాటికి ఇక్కడ చక్కగా నెస్ట్ పెట్టుకోవడానికి అనుమతి ఉంది వాటికి. ముర్గేకో పరేషాన్ నహీ కియా కరో. ముర్గేలను మనం ఏడిపించొద్దు. వహ ముల్లాజీ నే పహలే మొహల్లే మే అజాన్ దేకర్ సబ్కో సబేరే జగాతా హై. ఫస్ట్ పొద్దున్నే లేచి మనందరినీ లేపుతాయి. సబ్కి పూజా ఏక్ సి అలగ్ అలగ్ హే రీత్. మస్జిద్ జాయే మౌలవి కోయల్ గాయే గీత్. అందరి పూజలు డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ అందరూ ప్రార్థించేది ఒక్కటే. ముస్లిమ్స్ మస్జిద్కి వెళ్తారు, కోయల మంచి పాట పాడుతుంది అని చెప్తున్నారు లేఖక్. గ్వాలియర్ మే హమారా ఏక్ మకాన్ థా. గ్వాలియర్లో మాకు ఒక ఇల్లు ఉండేది. ఉస్ మకాన్ కే దాలా మే రోషన్దాన్ థే, వెంటిలేటర్స్ ఉండేవి. ఉస్మే కబూతర్ కే ఏక్ జోడే నే ఘోంసలా బనా లియా. ఒక
कबूतर जंटा ఒక నెస్ట్ పెట్టుకుంది. एक बार बिल्ली ने उचककर 2 में से एक अंडा तोड़ दिया. 2 ఎగ్స్ నుంచి ఒక ఎగ్ ని విరిచేసింది. ఒక పిల్లి వచ్చి మేరీ మానే देखा तो उसे दुख हुआ. మా అమ్మ చూస్తే ఆవిడికి బాధేసింది అనమాట. ఇట్లా ఎగ్స్ పాడైపోవటం. उसने स्टूल पर चढ़कर दूसरे अंडे को बचाने की कोशिश की. ఆవిడ స్టూల్ మీద ఎక్కి ఇంకొక ఎగ్ ని కాపాడటానికి ట్రై చేసింది. లేకిన్ ఇస్ కోషిష్ మే దూసరా అండా ఉసీ కే హాత్ సే గిర్కర్ టూట్ గయా. ఈ ప్రయత్నంలో ఆవిడ చేతిలోంచి ఇంకో ఎగ్ కింద పడిపోయి విరిగిపోయింది. కబూతర్ పరేషానీ మే ఇధర్ ఉధర్ ఫడఫడా రహే తే. బాధగా కబూతర్ ఇటు అటు తిరుగుతోంది. ఉన్కి ఆంఖో మే దుఃఖ్ దేక్కర్ మేరీ మాకి ఆంఖో మే ఆంసు ఆ గయే. దాని బాధ చూసి మా అమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇస్ గునాహ్ కో ఖుదా సే మువాఫ్ కరానే కే లియే ఉస్నే పూరే దిన్ రోజా రఖా. ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆవిడ రోజా ఉండటం మొదలుపెట్టారు. దిన్ భర్ కుచ్ ఖాయా పియా నహీ. రోజంతా ఏమి తినేవారు కాదు, తాగేవారు కాదు. సిర్ఫ్ సోతీ రహీ, ఏడుస్తూ ఉండేవారు. బార్ బార్ నమాజ్ పढ़कर खुदा से गलती को मुआफ करने की दुआ मांगती रही. తప్పుని క్షమించమని మాటిమాటికి అల్లాని ప్రార్థిస్తూ ఉండేవారు. గ్వాలియర్ से मुंबई की दूरी ने संसार को काफी कुछ बदल दिया. वर्षों में जहां आज मेरा घर है, पहले यहाँ दूर तक जंगल था. ఇప్పుడు మా లేఖక్ చెప్తున్నారు, మా ఇల్లు ఉన్న చోట ఇదివరకు చాలా ఫారెస్ట్ ఉండేది. పేడ్ थे, परिंदे थे, दूसरे जानवर थे, చెట్లు ఉండేవి, నెస్ట్ ఉండేవి, వేరే యానిమల్స్ ఉండేవి. अब यहाँ समुंदर के किनारे लंबी चौड़ी बस्ती बन गई. ఇప్పుడు సముద్రం ఒడ్డున పెద్ద పెద్ద బస్తీలు ఏర్పాటు చేశారు. इस बस्ती ने ना जाने कितने परिंदों चरिंदों से उसका घर छीन लिया है. ఎన్ని పక్షుల గూళ్ళు పడగొట్టి నిర్మించుకున్నారో తెలియదు. इनमें से कुछ शहर छोड़कर चले गए हैं. కొన్ని షహర్ విడిచి వెళ్ళిపోయాయి. जो नहीं जा सके उन्होंने यहाँ वहाँ डेरा डाल दिया. వెళ్ళలేనివి ఇక్కడ అక్కడ పెట్టుకున్నాయి, నెస్ట్ పెట్టుకుని ఉంటున్నాయి. इनमें से 2 कबूतरों ने मेरे ఫ్లాట్ కే एक मचान में घोंसला बना लिया. నా ఇంటి దగ్గర ఒక గూడు పెట్టుకునే ఒక 2 జంట. बच्चे अभी छोटे हैं, పిల్లలు చాలా చిన్నవి. उनके खिलाने पिलाने की जिम्मेदारी अभी बड़ी कबूतरों की है. దానికి తినిపించే బాధ్యత పెద్దవి తీసుకున్నాయి. वे दिन में कई बार आते जाते हैं. రోజు వస్తూ ఉండేవి, వెళ్తూ ఉండేవి. और क्यों ना आए जाए, आखिर उनका भी घर है. ఎందుకు రాకూడదు, వాటి ఇల్లే కదా. लेकिन उनके आने जाने से हमें परेशानी भी होती है. అవి అస్తమానం వచ్చి గొడవ చేయడంతో మాకు ప్రాబ్లంగా ఉంది. वे कभी किसी चीज को गिराकर तोड़ देते. లోపలికి వచ్చేసి ఏదైనా ఒక వస్తువు పాడు చేసి కింద పడేసేవి. कभी मेरी लाइब्रेरी में घुसकर कबीर या मिर्जा गालिब को सताने लगते. నా లైబ్రరీ ఆ బుక్స్ మీద వాలి మా కబీర్, మిర్జా గాలిబ్ వీటిని చూస్తూ ఉండేవి బుక్స్. इस रोज रोज की परेशानी से तंग आकर मेरी पत्नी ने उस जगह जहां उनका आशियाना था एक जाली लगा दी है. उनके बच्चों को दूसरी जगह कर दिया है. ఈ బాధ పడలేక నా భార్య లేఖకి పత్ని అక్కడ వాళ్ళ నెస్ట్ ఉన్న చోట ఒక మెష్లా ఏర్పాటు చేసింది. ఆ పిల్లలు దూరం అయిపోయారు ఇప్పుడు. उनके आने की खिड़की भी बंद किया जाने लगा है. వచ్చే खिड़की కూడా క్లోజ్ చేశారు. खिड़की के बाहर अब दोनों कबूतर रात भर खामोश और उदास बैठे रहते हैं. खिड़की బయట 2 కబూతర్లు పాపం బాధగా సైలెంట్ గా కూర్చుని చూస్తూ ఉంటాయి. मगर अब ना सुलेमान है उनकी जुबान को समझकर उनका दुख बांटे, ना मेरी माँ है जो इनके दुखों में सारी रात नमाजों में काटे. కానీ ఇప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూడటానికి సులేమాన్ లేరు. ఆయన వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి మా అమ్మ లేదు. రోజల్లా వాళ్ళ బాధని తీర్చడానికి నమాజులు చేయటానికి. నదియా సించే खेत को तोता कुतरे आम, सूरज ठेकेदार सा सबको बांटे काम. నదులు పొలాలు खेतों के लिए नदियां है. పొలాలను పండించడానికి నదులున్నాయి. చిలక మామిడి పళ్ళు తినటానికి. సూరజ్ టేకేదార్ సా కాపలాదార్, సూర్యుడు మనందరికీ కూడా సబ్కో బాంటే కామ్, ఎవళ్ళ పని వాళ్ళు చేయమని అందరికీ పనులు మనకి సూపర్వైజర్ మాదిరిగా మనకి అన్ని పనులు సూర్యుడు మనకి ఇచ్చాడు. ठीक है बच्चों, लेसन को एक बार ध्यान से पढ़िए. नेक्स्ट वीडियो में और एक लेसन पढ़ेंगे. बाय.